క్యారెట్ హల్వా చేస్తా ఉన్నాను మీకు. చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూపిస్తాను, ఓకేనా? చూడండి, ఇలా తరుపుకోవాలన్నమాట. ఇవి తీసుకొని మంచిగా కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలన్నమాట. ఇలానే వేస్తే పిల్లలు తింటారు కదా. చూసారా, ఇది వేయించుకోవాలి నెయ్యిలో. చూపిస్తాను. నెయ్యి అనమాట, నేను ఇంట్లోనే చేస్తాను, చెప్పాను కదా. నెయ్యి వేస్తున్నాను వేయించడానికి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, వేయించాము. ప్లేట్లోకి తీసుకుంటున్నాము మాత్రమే. చూడండి, కొంచెం నెయ్యి వేస్తున్నాం అన్నమాట. అందులోకి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము అనమాట, ఇది కూడా వేసేయాలి. మొత్తం వేసేయాలన్నమాట. చాలా టైం పడుతుందండి. అయితే టేస్ట్ కూడా అలానే ఉంటుందండి. కష్టం ఉంటేనే ఏదైనా ఉంటుంది కదా. ఇది మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఇలాగే బాగా ఫ్రై చేయాలి. చెమ్మంతా పోయిన వరకు బాగా మంచిగా వేయించాలన్నమాట. మూత పెట్టేద్దాము, మంచిగా మగ్గిపోతుంది. అప్పుడు చెమ్మ వస్తుంది, ఓకే? చూసారా, నేను మూత మూసి వేయిస్తూ ఉన్నాను. అసలు వాటర్ కూడా వస్తూ ఉంది చూడండి. మొత్తం అంతా డ్రై అయిన తర్వాత ఇందులో పాలు వేయాలి. తర్వాత ఫైనల్గా చక్కెర వేసి మంచిగా కలగడం అనమాట. మళ్ళీ మూత మూసిద్దాం. మూత తీసి చూద్దాం. చూడండి, మంచిగా ఉడికిపోయింది. చూడండి, మగ్గిపోయింది. చక్కెర వేయాలన్నమాట కావాల్సినంత. నేనైతే మరీ ఎక్కువ వేయను, ఎందుకంటే ఇది కూడా స్వీట్గా ఉంటుంది. ఒక హాఫ్ వేసాను అనమాట. కప్పులో, పెద్ద కప్పు నిండా హాఫ్ వేసాను. నిండా తీసుకున్నాను, ఒక హాఫ్ వేసాను. మంచిగా కలగటేస్తాను. ఇది కూడా డ్రై అవుతుంది, వాటర్ వస్తుంది కాబట్టి కొంచెం చెమ్మ ఉంటుంది. అందులో షుగర్ వేసాను కదా, మంచిగా కరుగుతూ ఉంటుంది అనమాట. ఇది కూడా మూత పెట్టేసేయాలన్నమాట, కలబెట్టి. చాలా మంచిగా ఉంటుంది. మూత తీసి చూద్దాం. చక్కెర వేసిన తర్వాత చూడండి, కలర్ వస్తూ ఉంది. ఇది మంచిగా డ్రై అవుతుంది అనమాట. దగ్గరకు వచ్చిన వరకు ఇలా మగ్గబెట్టాలి. చక్కెరలు మొత్తం సిరప్లోనే అంత బాగా స్మాష్ అయిపోద్ది అనమాట. ఇలానే పెట్టేసి మళ్ళీ మూత ముద్దాం. ఫైనల్లో పాలు వేసి కూడా మళ్ళీ బాగా ఉడకనివ్వాలి. అలా అయితేనే అస్సలు క్యారెట్ హల్వా ఉంటుందండి, అద్దరిపోద్ది. చూసారా, క్యారెట్లో ఉన్న చక్కెర చెమ్మ అంతా వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు ఫైనల్గా పాలు వేస్తా ఉన్నాను. చూడండి, పాలు కూడా ఎంత ఎక్కువ వస్తే అంత పెట్టాలి. ఈ గ్లాస్లో నేను ఇక్కడ 3/4 గ్లాస్ తీసుకున్నాను అనమాట. పాలలో మంచిగా ఇది బాగా ఫుల్గా ఉడకాలన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ 3 నెయ్యి, పాలు, చక్కెర, ఈ 3 పడితేనే క్యారెట్ హల్వా అద్దరిపోద్ది. ఇంకా ఇది మంచిగా ఉడికిన తర్వాత ఫైనల్గా చూపిస్తాను. చూడండి, ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, అలానే యాలకులు, ఈ 3 మొత్తం చిట్టకొట్టి దంచి వేస్తాను అనమాట. అంతే, క్యారెట్ హల్వా రెడీ. దగ్గరకు వచ్చేసరికి చూడండి ఎంత తక్కువ అయిపోయిందో కదా. అంతేనండి, టేస్ట్ చూసి చెప్తాను, ఓకేనా? చూసారా, నేను కప్పులోకి తీసుకుంటా ఉన్నాను హల్వా. ఎక్కువ వద్దులేండి, ఇంతకంటే ఎక్కువ తినాలంటే కూడా కష్టమే. ఇంకా చాలు, చూపిస్తాను చూడండి. తినేది ఎలా ఉంటుందో టేస్ట్ కూడా చెప్తాను తిని. చాలా వేడిగా ఉంది. నిజం చెప్తానండి, కొన్న కూడా ఇంత టేస్ట్ రాదు. ఎక్సలెంట్గా ఉంది టేస్ట్. మొత్తం సెట్ అయినాయి. నాకైతే భలే నచ్చింది. నేనైతే ఇది మొత్తం ఫినిష్ చేస్తాను. చాలా బాగుంది. బాయ్.